దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మన ప్రియ ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు, 7 ఉపదేశములు ఉదయకాలం 9 గంటల నుండి 3 గంటల వరకు సిలువ మీద మరణయాతన పొందుతూ చివరి మాటలు, ఆ 7 మాటలు 7 ఆధ్యాత్మికమైన విషయాలు, ఉపదేశాలు. 6 గంటలు ఆ సిలువలో ఆ మరణయాతనతో ఆయన బాధపడుచున్న ఆ బాధ, మనల్ని గురించే ఆయన బాధపడుతూ ఆ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకొని దేవునికి ఇంకా దగ్గరగా మనం జీవించాలని ఈ యొక్క 7 మాటలు, 7 ఆధ్యాత్మికమైన విషయాలు. గత 3 మాటలు చెప్పడం జరిగింది. ఇది 4వ మాట. ఈ 4వ మాటలో ఉన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఆసక్తి కలిగిన వారు స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు వినాలని ప్రభు పక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం నేను చదువుతున్నా. ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి అని అర్థం. చీకటి పడిపోయింది. 12 గంటల నుండి 3 గంటల వరకు కారు మబ్బులతో సూర్యుడు అదృశ్యమై చీకటిలో వాతావరణం, ఆ యొక్క శూన్యంలో ప్రభువారు ఈ మాట పలకడం వారికి హేళన అనిపించింది. ఏలీ ఏలీ అంటున్నాడే, ఏలియా ఏమన్నా వచ్చి ఆదుకుంటాడని వ్యంగ్యంగా వారు అపహాస్యం చేస్తూ ఉన్నారు. భక్తిహీనులకు అది అపహాస్యమే, కానీ ప్రభు కొరకు జీవించే దేవుని పిల్లలకు ఈ మాట చాలా శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన విషయం మనం తెలుసుకుంటాం. ప్రియులారా, నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి అని ప్రభువారు పలికారు. నా దేవా, నా దేవా అని అంటున్నాడే, ఈయనకి దైవ లక్షణాలు లేవా? ఈయన దేవుడు కాడా? ఈయనకి మరొక దేవుడేంటి? క్రైస్తవులంతా క్రీస్తు దేవుడు, క్రీస్తు దేవుడు అని బోధిస్తున్నారు కదా. సిలువలో నా దేవా, నా దేవా అంటున్నాడే, ఈయనకి దేవుడున్నాడా అన్న ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, యేసు దేవుడు కాడా? యేసు దేవుడైతే నా దేవా, నా దేవా అని ఇక్కడ ఎందుకు పిలుస్తున్నాడు? నేటికి చాలామందికి ఈ విషయంలో ఉన్న సత్యం అర్థం కాక యేసు దేవుడు కాడు అని కళాఖండితంగా చెప్పేస్తూ ఉన్నారు. ఈ వీడియో చివరి వరకు మీరు వింటే ఆయన దేవుడు కాడో లేదో మీకు అర్థమవుతుంది. ప్రియులారా, నేను మీకు ఓ సత్యం చెప్తాను. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించుటకు, పాపులలో ఉన్న పాపమును ప్రక్షాళనము చేయుటకు, పస్కా పశువుగా బలవుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వాక్యంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పాను. ఆయన మనిషిగా వచ్చాడు, మనిషిగా వచ్చాడు, మనుష్య ఆకారిగా వచ్చాడు, మనుష్య అవతారిగా వచ్చాడు. ఎందుకని? పాపులను రక్షించడానికి, ఆయన రక్తం ద్వారా పాపికి విమోచన కలిగించడానికి, పస్కా బలి పశువుగా ఆయన అవడానికి ఆయన వచ్చాడు. మనిషిగా వచ్చిన ఈయన దేవుడని చెప్పుకోవట్లేదే, దేవుడని చెప్పుకోలేకపోతున్నాడే అని చాలామంది ఏమంటున్నారు అంటే,
ఎక్కడా కూడా ఈయన దేవుడని చెప్పుకోలేదండి. కాబట్టి ఆయన దేవుడు కాడు, మన వంటి మనుషుడే అని భావిస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన పని ఏంటంటే పాపిని రక్షించడానికి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్న వాక్యం నమ్మదగినది అని లేఖనంలో ఉంది. కనుక ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. అంతేగాని మనిషిగా ఆయన మారి మనుష్యుడిగా బలిపశువుగా సిలువలోకి వెళ్ళి ఆయన మరణిస్తేనే, ఆయన రక్తము కారిస్తేనే పాపములకు ప్రక్షాళనము జరుగుతుంది. లేదంటే ఆయన దేవుడని చెప్పుకోవాల్సిందే. ఆయన ఎక్కడ కూడా దేవుడని చెప్పుకోలేదు. క్రైస్తవులంతా కూడా దేవుడు దేవుడు క్రీస్తు దేవుడని ఘోషిస్తున్నారు. ఏంటి అసలు ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన చెప్పుకోలేదు కదా. ఈ క్రైస్తవులు ఎందుకు క్రీస్తు దేవుడు అని చెప్పుకుంటున్నారని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. కొన్ని మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. అంటే ఆయన రాకమునుపు, మనుష్య అవతారిగా రాకమునుపు వాక్యమై ఉన్న దేవుడు. పాత నిబంధనలో ఉన్న భక్తులకు వాక్యము ద్వారా వారికి సమీపంగా ఉన్న దేవుడు ఆయన వాక్యమై ఉన్న దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యంలో ఆ వాక్యం దేవుడై ఉన్నాడు కదా. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం యేసు అన్న శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు ఆయన వచ్చినాడు. దేవుడు యేసు అనే నామకరణము ద్వారా మనిషిగా మన మధ్యకు వచ్చినాడు. అయితే ఆయన దేవుడు కాడంటారా? ఎలా మీరు చెప్పగలుగుతున్నారు? ఆయన వచ్చిన పని వేరు. ఆయన ఎందుకు వచ్చాడు? మనుష్య అవతారిగా, మనుష్య కుమారునిగా ఎందుకు ఆయన వచ్చాడు? పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించడానికి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యంలో ఉంది. కాబట్టి పాపములకు ప్రాయశ్చిత్తం, పాప క్షమాపణ కలగాలి అంటే యేసు రక్తము చిందించడానికి ఆయన వచ్చాడు. కానీ నేను దేవుణ్ణి చెప్పుకోవడానికి రాలేదు. ఆయన మనిషి అవతారిగా ఉన్నాడు. ఆయన మనిషి అవతారిగా ఉన్నప్పుడు నేను దేవుణ్ణి ఎలా చెప్తాడు? ఎవరు నమ్ముతారు? సరే, పౌలు గారు చెప్పుచున్న మాటలు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వాక్యాలు నేను చదువుతూ ఉన్నా. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన దేవుడై ఉండి మనుష్యుడిగా ఆయన వచ్చాడు అని, దాసునిగా తగ్గించుకున్నాడని, నీ కోసం నా కోసం రక్షణ తేవడానికి రిక్తుడిగా సిలువలో తను తాను తన ప్రాణమును అప్పగించుకున్నాడని పౌలు గారు చక్కగా వివరించినారు. ఇంకా నేను మీకు చెప్తాను ప్రియులారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో, ఏలయనగా దేవత్వం యొక్క సర్వపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
చాలామంది భక్తులు చెప్తున్నారులేండి, పౌలు గారు చెప్తున్నారు, కానీ ప్రభువు చెప్పాలి నేను దేవుణ్ణి అని చెప్పాలి. దేవుణ్ణి అని చెప్పడానికి దేవుడిగా రాలేదు ఆయన. దేవుడు మనిషిగా మారాడు. మనిషిగా అక్కడ ఆకలి కొంటున్నాడు, దప్పికొంటున్నాడు. మనిషిగా ఆయన ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు అక్కడ నిద్రపోతున్నాడు, ఆయన పని చేస్తున్నాడు, ఆయన వెళుతున్నాడు, వస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఆయన మనిషిగా ఉండే లక్షణాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. అంటే నిజముగా ఆయన మానవ అవతారిగా వచ్చాడని ఆ లక్షణాలను బట్టి చెప్పవచ్చు. ఆకలి కొన్నాడు కదా ఆయన, మరి దాహం అన్నాడు కదా ఆయన. ఇవన్నీ మరి మానవుని లక్షణాలు కదా. కనుక దేవుడు మానవుడుగా వచ్చినాడు. దేవుడు అనలేదు ఆయన. ఎలా అంటాడు? దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు నేను దేవుడని ఎలా అంటాడు? సరే, సాక్ష్యాధారాలు నేను మీకు ఇస్తున్నా. యోహాను సువార్త 20వ అధ్యాయం 27 నుండి 29 వాక్యాలు. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండమనేను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నా ప్రభువా నా దేవా అని అక్కడ కేకేస్తున్నాడు. నా ప్రభువా నా దేవా. సాక్ష్యాలు ఉన్నాయి. అయితే ప్రభు అంటే మేము నమ్ముతామండి. మీరు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభువారు దేవుడు. మానవునికి దేవుడు అవసరం కనుక సిలువలో నా దేవా నా దేవా అన్నాడు. మానవునికి అవసరం, దేవునికి దేవుడు అవసరం లేదు. మానవ అవతారిగా ఉన్నాడు కనుక మనిషికి దేవుడు అవసరం కనుక నా దేవా నా దేవా నన్నెందుకు చేయవిడిచితివి, నన్నెందుకు చేయవిడిచితివి, ఎందుకు చేయవిడిచితివి అని చెప్పవలసి వచ్చింది అంటే, ఏదేని తోటలో ఆది పితరులైన ఆదాము అవ్వలు వారు తినవద్దన్న పండు తిని దేవుని ఆజ్ఞని మీరి వారు పాపం చేసి మరణానికి కారకులయ్యారు, శాపగ్రస్తులై వారు వెలివేయబడ్డారు. ఇక్కడ లేఖనంలో ఉంది, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వాక్యంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, అంటే తండ్రి సహవాసం నుండి వారు వెలివేయబడ్డారు. నా దేవా నా దేవా నన్ను చేందుకు విడిచితివి అంటే విడవబడిన వారుగా ఇక్కడ ఆదాము అవ్వలు కనబడుతున్నారు. తండ్రితో సహవాసం తెగిపోయింది కనుక వీరిని మళ్ళీ దేవునితో ఐక్యపరచాలి. వెళ్ళగొట్టబడిన వీరి సహవాసం తిరిగి కట్టాలి. ఎందుకు చేయి విడిచితివి అని ప్రభువారు సిలువలో అన్నారు అంటే, వీరి చేతులను వీరి జీవితాన్ని తండ్రికి అప్పగించేసి విడవబడిన వాడుగా త్యాగశీలుడుగా ఇక్కడ ప్రభువారు కనబడుచున్నాడు. ప్రియులారా చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాను. ఎందుకు ఆయన మాంసయుక్తమైన దేహంలోనికి ఆయన వెళ్ళాల్సి వచ్చింది అంటే, దేవుని ఎదుట నిర్దోషులుగా నిరపరాధులుగా పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలి. వెళ్ళగొట్టబడిన ఈ ఆదాము అవ్వలు పరిశుద్ధులుగా మారాలి, నిర్దోషులుగా మారాలి, నిరపరాధులుగా మారాలి. కనుక ప్రభువారు రక్త మాంసములలోకి ఆయన వెళ్ళి తండ్రితో సమాధానం కలిగించినాడు. అంటే యేసు రక్తం మానవునికి సమాధానము అనుగ్రహించబడింది. ఇంకా కొన్ని మాటలు చూపిస్తాను ప్రియులారా.
రోమీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. అవును ప్రియులారా, మనల్ని ఆయన క్షమించి చేర్చుకున్నాడు. మనం కూడా ఇతరులను మనం క్షమించి అనేకులను మనం చేర్చుకోవాలి. వెళ్ళగొట్టబడిన ఆదాము అవ్వల జీవితాలను దేవుడు మన ప్రభువారు క్షమించి వారిని చేర్చుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. క్రీస్తు రక్తము దూరస్తులైన మనలను సమీపస్థులుగా దేవునికి సమీపస్థులుగా, దేవుని సన్నిధికి సమీపస్థులుగా, దేవుని ఇంటికి సమీపస్థులుగా, దేవుని సన్నిధికి సమీపస్థులుగా క్రీస్తు రక్తం మనల్ని చేర్చింది. తెగిపోయిన బంధం, వెళ్ళగొట్టబడిన బంధం, విడిపోయిన బంధం తిరిగి తండ్రితో సహవాసం యేసుక్రీస్తు వారి కల్వ రక్తం ద్వారా తిరిగి అనుగ్రహించబడింది. ఆ తండ్రితో సహవాసం, అందుకోసం ఆయన రావాల్సి వచ్చింది. ఆ పని మీద ఆయన రావాల్సి వచ్చింది. ఎడబాసిన ఆ బంధం తిరిగి తండ్రితో ఐక్యపడడానికి యేసు ప్రభుల వారు రావాల్సి వచ్చింది. ఇంకా కొన్ని మాటలు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23-24 వాక్యాలు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడును ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. కనుక ఒకప్పుడు సహవాసం లేదు. లోక స్నేహంతో, మనుషుల స్నేహాలతో మన జీవితంలో సమాధానం లేకుండా ఉండేది. ఇప్పుడు దేవుని దగ్గర సహవాసం దొరికింది. క్రీస్తు రక్తం ద్వారా తండ్రి సన్నిధికి మనం చేర్చబడ్డాం. ఇప్పుడు సహవాసం లభించింది. ఆయన సహవాసంలో దొరికే ఆశీర్వాదం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేయడానికి క్రీస్తు లోకానికి వచ్చి రక్తమును కార్చి ఆయన మరణించి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివి, ఆయన విడవబడ్డాడు. తండ్రి మన చేతులను పట్టుకున్నాడు. క్రీస్తు యేసునే మధ్యవర్తి నరునిగా ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, తండ్రితో ఐక్యత క్రీస్తు రక్తము ద్వారా సంధి చేయబడ్డానికి, క్రీస్తు రక్తము ద్వారా సహవాసం ఏర్పడడానికి ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. నా ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తు వారు ఆయన దేవుడు అయితే ఆయన దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చి ఈ నరులను ఈ దేవునికి సహవాసాన్ని శిలువ సంధి చేత, రక్తము చేత సమాధానమును అనుగ్రహించినాడు. పోగొట్టుకున్న తండ్రి సహవాసం తిరిగి అనుగ్రహించబడింది. 103వ కీర్తన 12వ వాక్యంలో ఇలా ఉంది, ప్రియులారా, పరమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అవును ప్రియులారా, ఎంత దూరం చేశాడు మన పాప శాపములను, అతిక్రమములను. పరమటికి తూర్పుకి ఎంత ఎడముగా ఉందో అంతగా ఆయన వేరు చేసినాడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘంలో, ఆ దేవుని ఇంటిలో, ఆ దైవ మందిరములో, ఆ దైవ నివాసంలో, ఆ తేజో నివాసుల స్వాస్యంలో మనము చేరి ఆ తండ్రితో సహవాసం కలిగి ఆయన ఆరాధించుకుంటూ, ఆయన గణపరుచుకుంటూ కొనసాగిపోవాలి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ప్రభువారు చేసిన త్యాగం ఈ లోకంలో ఎవరు చేయలేరు. ఈ 4వ మాటలో ఉన్న
ఆంతర్యం ఏమిటి అంటే ఆయన త్యాగశీలుడు. ఏమిటి ఆయన చేసిన త్యాగం? తండ్రితో తెగిపోయిన సహవాసం, తండ్రితో ద్వారా ఇదిగో తిరిగి నీకు నాకు సమాధానం అనుగ్రహించబడడానికి, తండ్రితో సహవాసం ఏర్పరచబడ్డానికి. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా బయటికి వెళ్ళిపోయి తిరిగి తండ్రితో సహవాసం దొరికినదో, ఇదిగో చనిపోయి తిరిగి ఈ కుమారుడు బతికాడు. అవును అవును, పాపములో ఉన్నంతకాలం మనము చచ్చిన వారమే, పాపంలో ఉన్నంతకాలం మనం చనిపోయిన వారమే. అయితే యేసు మరణం మనకు జీవమును కలిగించి తండ్రితో సమాధానం, తండ్రితో సహవాసం, తండ్రితో ఆరాధన, స్తుతియాగం, ప్రార్థన జీవితం ప్రభు అనుగ్రహించినాడు. అందుకని యేసు ప్రభువారు ఆయన లోకరక్షకుడు. ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. ఆయన ఈ విశ్వానికే చక్రవర్తి, ఈ విశ్వానికే రక్షకుడు, ఈ విశ్వానికే దేవుడు. ఆయన దేవుడు. దైవ లక్షణాలు సమృద్ధిగా ఆయనలోనే ఉన్నాయి. దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఆ ప్రభువారు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపమును, మనలో ఉన్న ప్రతి పాపమును, సమస్త దుర్నీతిని ఆ ప్రభు కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన సంఘములో మనల్ని చేర్చుకున్నాడు. ఆయన వచ్చే వరకు ఆ సంఘములోనే ఆయన పిల్లలంగా ఎదుగుదాం. ఆయన కొరకే నిరీక్షణ కలిగి, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఆయన రాజ్యంలోకి చేరుకుందాం. అచ్చి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు.